वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। మీ అందరికీ నమస్కారం. మనం గత వీడియోలో గృహాలు ఎన్ని రకాలు, వేటిపైన ఆధారపడ్డాయి ఆ ఎపిసోడ్ మీరు విన్న తర్వాత రెండో ఎపిసోడ్ కూడా టెలికాస్ట్ చేయాలి. సో ఇక్కడ కొన్ని విషయాలు అనేవి బయటపడాలనే కొన్ని రకాలుగా ఆలోచించి ఆ ఎపిసోడ్ని కొన్ని రోజులుగా మేము ముందుకు షిఫ్ట్ చేశాము. సో దాని తర్వాత మూడో ఎపిసోడు ఈరోజు మీకు నేను టెలికాస్ట్ చేస్తున్నాను. సో విధానాలు అనేవి మనం కొంచెం తెలుసుకుందాం వివరంగా. అయితే పూర్వకాలంలో ఏదైతే ఈ మన దంపతులకి 4, 5, 6, 7 సంతానం అనేది ఎక్కువగా ఉండేది. సో వారందరూ ఉమ్మడిగానే నివసించేవారు. అయితే ఈ పూర్వకాలంలో భారతదేశ గృహ నిర్మాణ పద్ధతులు, నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో గృహాలని కొన్ని రకాలుగా ఏదైతే విభజించారు. సో దాంట్లో ఒక రకమైన గృహాన్ని మరియు ఇంకొక రకమైన గృహాన్ని కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. సో కట్టుకునే పద్ధతులు కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో అవి మీరు ఇటీవల కాలంలో మీకు కనబడవు. ఎందుకోసం అంటే అలాంటి గృహం కట్టుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి మనం కట్టుకోలేము. సో ఇప్పుడు మనకు ఈ రకమైన గృహం ఏందో మీకు ఫట్టన అందరికీ తెలిసిపోయింది. సో నేను కొన్ని విధానాలు అనేవి మీకు చెప్పడం జరుగుతుంది. ఆ విధానాల్లో మీరేం తెలుసుకున్నారనేది మీరే ఆలోచించాలి. లైక్ ఎలాంటి నాలెడ్జ్ అనేది అక్కడ ఉంది అనేది. సో ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం, ఇది దక్షిణం, మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు మనం ఈరోజు చతుశాల గృహం గురించి తెలుసుకుందాం. సో ఈ ఎపిసోడ్ ఇన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత మీకేం జరిగింది సమాజంలో అనేది కూడా నేను చెప్తాను. చతుశాల గృహాన్ని ఇన్ని రోజులుగా మనం వింటూ వస్తున్నాము. అయితే కొందరు సమాజంలో సరి అయిన ఏదైతే ఆర్కిటెక్చర్ గురించి, గృహ నిర్మాణ పద్ధతుల నియమాల గురించి ఎలాంటి నాలెడ్జ్ లేకుండా ప్రజలకి సోషల్ మీడియా రూపంలో తప్పుడు ఇన్ఫర్మేషన్ని అందించారు. ఆ తప్పుడు ఇన్ఫర్మేషన్ గురించి నేను వీడియో రూపంలో చేస్తే దాన్ని కవర్ చేసేసి అలా అనద్దు, ఇలా అనాలి, మీరందరూ ఏదో కవర్ చేసే మాటలు మాట్లాడడం జరిగింది. సో అయితే 10 సంవత్సరాల క్రితం ఏదైతే నాలెడ్జ్ ఉందో మనం భవిష్యత్తులో 10 సంవత్సరాల క్రితం దాన్ని చదివితే అది ఒకే విధంగా ఉంటుంది. ఈ నిజం మీ అందరికీ తెలుసు, కానీ మారదు. వ్యక్తులు తాము డబ్బు సంపాదించాలనే ఏదో ఒక ఆకాంక్షతో సరైన నాలెడ్జ్ని తెలుసుకోలేక, సరైన విధానాన్ని తెలుసుకోలేక ప్రజలకి తప్పుడు ఇన్ఫర్మేషన్ని అందిస్తున్నారు ఈ గృహం గురించి. సో నెక్స్ట్, ఇప్పుడు 2 రకాల గృహాలు అనేవి ఉన్నాయి. ఏదైతే ప్రజలు లేదా కుటుంబాలు ఉమ్మడిగా నివసించే విధానంలోంచి మాత్రమే. దాంట్లో ఈ 2 రకాలు ఉన్నాయి. ఇవి మోస్ట్గా మీకు చాలా రేర్ ప్లేసెస్లో కనబడుతుంటాయి. ఇక్కడ 1వ గృహం, 2వ గృహం, 3వ గృహం, 4వ గృహం, ఇది ఒక ప్లాట్, ఇది కూడా ఒక స్థలం. ఇంకా దీనికి ఇంకా పెద్ద స్థలం ఈ విధంగా ఉంటుంది. దాంట్లో ఈ గృహాన్ని నిర్మించుకుంటారు. దీని గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఈ ప్లాట్లో ఇలా 4 గృహాలని కట్టుకొని ఇలా డోర్లను పెట్టుకొని ఈ యొక్క మధ్యస్థానంలో తులసి అమ్మవారిని ప్రతిక్షేపించుకొని అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు సాధారణంగా మన పూర్వకాలంలో. అయితే ఈ 4 గృహాలు ఉండే ఏదైతే గృహం పేరు సముదాయాల గృహాన్ని, ఆ యొక్క గృహాలను చతుశాలగా ఇవ్వడం జరిగింది. చతుస్ అంటే 4, చత్ అంటే 4, లైక్ 4 అని అర్థం. శాల అంటే గృహం, 4 శాలలు కలిసిన గృహం. అయితే దీనికి పద్ధతులు అనేది వివరించడం జరిగింది. అయితే చతుశాల అంటే ఒకటే కాదు. మీరు గతంలో చతుశాల కట్టుకున్నామని తబ్బిబ్బైపోయినరు. ఏదైతే కొందరు సరైన నాలెడ్జ్ లేక మీరు చెప్పడం ద్వారా. అయితే చతుశాల మీరు కట్టుకున్నది నిజమైనట్లయితే, గతంలో తప్పుడు పరిజ్ఞానంతో తెలుసుకున్న వారందరూ చతుశాల కట్టుకున్నామని అనుకున్నారో, మరి ఎలాంటి చతుశాలని కట్టుకున్నారు? లైక్ దాంట్లో 1వది సర్వతో భద్రం,
నెక్స్ట్ వర్ధమానం కనబడుతుంది కదండి. నెక్స్ట్ మూడవది నంద్యావర్తం. ఇది యావత్తు దాకి లైక్ ఎలా అంటే ఇలా నంద్యావర్తం. ఓకేనండి. నెక్స్ట్ నాలుగవది స్వాస్తికం. ఐదవది రుచకం. ఇప్పుడు ఇక్కడ ఏదైతే చతుశాల గృహాలలో ఇన్ని విధాలుగా విభజించారు మరియు ఈ సంఖ్య గురించి ఇంకెప్పుడన్నా నేను ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకోసం అనేది తర్వాత మాట్లాడుకుందాం. 5 రకాలుగా ఇవ్వడం జరిగింది. సో మీరు కట్టుకున్న గృహం ఇన్ని రోజులు చతుశాలని తెలుసుకున్నప్పుడు మీది సర్వతోభద్రం చతుశాలనా, మీది నంద్యావర్తం చతుశాలనా, వర్ధమానమా, స్వాస్తికమా, రుచకమా, ఏ రకమైన చతుశాలను కట్టుకున్నారు? మరి మీకు నిజమైన ఇన్ఫర్మేషన్ ఇన్ని రోజులు ప్రొవైడ్ చేశారా? కొందరు సోషల్ మీడియాలో లేదు. అయితే ఇక్కడ ఈ గృహం గురించి, ఈ గృహంలో రకాల గురించి మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు ఒక గృహానికి 4 ద్వారాలు ఉండి దానికి ఒక డిఫరెంట్గా ప్యాటర్న్ ఉంటుంది. ఆ గృహాన్ని మీరందరూ ఇటీవల కాలంలో ఇది అనుకుంటున్నారు, ఈ విధానం అనుకుంటున్నారు. అయితే మనం చతుశాలలో ఇన్ని రకాలుగా ఉన్నాయి 5, ఇది తర్వాత చెప్తాను. ఇక్కడ ఈ 5 రకాల్లో ఏ రకం కట్టుకున్నారో మీకు తెలియదు. ఇన్ని రోజులైతే డబ్బా కొట్టుకుంటూ వచ్చారు చతుశాల అని కొందరు సోషల్ మీడియాలో. నేను తేడా చెప్పేసరికి థంబ్నెయిల్స్తో పాటు అన్నీ చేంజ్ చేశారు. ఇప్పుడు చతుర్ముఖశాల విజృంభిస్తుంది. అయితే నా సందేహం ఏమిటంటే, ఇప్పుడు మనకు చతుశాలలో 5 రకాలు ఉన్నాయి, ఇంకా 9 రకాలు కూడా ఉన్నాయి. ఏందనేది తర్వాత చూద్దాం. సో నా సందేహం ఏమిటంటే, మీరు చతుర్ముఖశాల కట్టుకున్నట్లయితే దాంట్లో రకాలు ఏమైనా ఉన్నాయా? ఏ రకమైన చతుర్ముఖశాల కట్టుకున్నారు? కట్టుకున్న వారందరూ ఎవరైతే ప్లాన్ ఇచ్చారో వారికి మీరు అడగాలి. మరి ఇవి ఇన్ని రకాలుగా ఉన్నాయి, మరి వీటిని విభజించారా చతుశాలలో? ఈ విభజన వేటిపైన ఆధారపడి ఉన్నది? ఈ విభజన ఇక్కడ నేను చెప్తున్నాను, ఈ విభజన వేటిపైన ఆధారపడి విభజించారు? ఏ రకమైన కట్టడానికి? సో నా సందేహం చతుర్ముఖశాల, ఇది చతుర్ముఖశాల అని ఇటీవల తెలుసుకున్నాం. సో ఒకవేళ ఎన్ని రకాలు ఉంటాయి, ఏ రకమైనది కట్టుకున్నాం అనేది. సో ఇప్పుడు ఈ విధానం అనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకోసం అనంటే, ఈ సోషల్ మీడియాలో డాష్ వాస్తు, ఆయాది వాస్తు అని ఇన్ని రోజులు మీరు డబ్బాలు కొట్టుకున్నారు. మేము ఆయాది వాస్తు ప్రకారం ప్లాన్ తీసుకున్నాం, అది తీసుకున్నాం, ఏదో పొంగిపోయినారు. కానీ నేను ఆయాది వాస్తు ప్రూఫ్ చూపెట్టేసరికి ఆయాది వాస్తుని తీసేసి ఏం లేదు. నేనేమంటున్నా అంటే, ఇది ఆయాది వాస్తు కాదు, ఈజ్ ఈక్వల్ టు అబద్ధాల వాస్తు. ప్రజలందరూ నవ్వుతున్నారు, డైలీ మాకు ఫోన్ చేసి ఏం సార్ ఇట్లా చెప్పిండ్రు ఈ వీడియోలో అబద్ధాల వాస్తు ఇట్లా అంటుంది. ఏది సరైన నాలెడ్జ్ ఉండదా సార్ అని అంటే, అది ప్రజలుగా మీరే ఆలోచించాలి. సో ధన్యవాదాలు.